అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రామ్కి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ శాంతి గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి ఆవిడ తల్లిగారు జయలక్ష్మి గారు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గమ్మకు పూజలు చేస్తూ, ఈశ్వరుడికి పూజలు చేస్తూ, కార్తీక మాసంలో రోజంతా ఉపవాసం ఉంటూ నోములు చేస్తూ, అలాగే అట్ల తద్ది నాగదేవత పుట్టలో పాలు పోసి ప్రదక్షిణాలు చేసి అక్కడ పూజలు చేస్తూ, అలాగే అన్నవరం వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయిస్తూ, తిరుపతి లోవ తలుపులమ్మ, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ, అలాగే తిరుపతి ఏడుకొండల దేవుడికి పూజిస్తూ ఇలా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తున్న హిందూ కుటుంబంలో పుట్టిన శాంతి గారు యేసుక్రీస్తు ప్రభువుని ఎలా తెలుసుకున్నారు, ఎలా ఆవిడ యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడుగా అంగీకరించారో ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రాలు. అందరికీ కూడా నా వందనాలు. నా పేరైతే శాంతి. మా అమ్మగారి పేరు వచ్చేసి కొప్సెట్ లక్ష్మి, మా నాన్నగారి పేరు కొప్సెట్ నారాయణరావు గారు. వీళ్ళిద్దరికీ కూడా నేను జన్మించడం అయితే జరిగింది. నేను ఒక్కదాన్నే కుమార్తెని. నేను పుట్టిన యొక్క ప్రదేశం కానీ, మా అమ్మ వాళ్ళ, మా నాన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం అంతా కూడా ఒక హిందూ సమాజంతోనే ఉండేది. మొత్తం పూజలు, దేవుడి దగ్గర ఈశ్వరుడికి అదే అట్ల తద్ది, ఇంకా అన్నవరం అని, ఇంకా రకరకాల మొత్తం ప్రతిమల్ని, ఈ యొక్క దేవుల్ని, ఈ యొక్క లోకాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉండేవారు. అలా ఉన్న సమయంలో మా అమ్మగారు ఎప్పుడైతే నేను కడుపులో పడ్డానో అప్పుడు పచ్చకామెర్లు ఉన్నాయని చెప్పారు. అప్పటి నుంచి మా అమ్మగారు అయితే నిజమైన రక్షకుడైన క్రీస్తుని నమ్ముకుని ఆ యొక్క త్రోవలో నడిచి, నేను పుట్టడం కూడా చాలా కాళ్ళు చేతులు లేకుండా పుడతానని చెప్పారు. అప్పుడు ఆ టైంలో నిజమైన రక్షకుడిని, క్రీస్తైన యేసుక్రీస్తు వారిని మా అమ్మగారు అయితే నమ్ముకోవడం జరిగింది. ఆమె ద్వారా నాకు రక్షణ కలిగింది. పుట్టినప్పటి నుంచి కూడా నేను క్రిస్టియన్గానే పెరిగాను. ఏలియా సాగర్ గారి చర్చ్లోనే. ఆ యొక్క మాటలు, ఆ యొక్క బోధనలు, క్రీస్తు యొక్క వాక్యము వింటూనే నేను చిన్నప్పటి నుంచి కూడా పెరిగి ఉన్నాను. మా నాన్నగారు అయితే ఇప్పటికీ కూడా దేవతల్ని వీటిల్నే పూజిస్తారు. ఇంకా మారుతూ ఉండాలి అని ప్రేయర్ చేస్తున్నాం కానీ అవ్వట్లేదు. ఎక్కువగా అంటే వ్యవసాయం పని చేయడం వల్ల ఆ యొక్క మందుకి దానికి బానిస అయిపోయి అలాగే ఉన్నారు. మా అమ్మగారు అయితే మాత్రం నన్ను చిన్నప్పటి నుంచి కూడా భక్తిలోనే పెంచారు. ఆ విధంగానే నేను ఇప్పటికీ కూడా దేవుని యొక్క నిజమైన క్రీస్తుని నేను తెలుసుకుని ఆ యొక్క భక్తిలోనే పెరుగుతున్నాను. ఈ విధంగా ఉంటున్నప్పుడు మా అమ్మగారికి కరెక్ట్గా నేను నా చదువు అంతా కూడా మా అమ్మగారి యొక్క భక్తితోనే, నేను చదివిన ప్రతి ఒక్క దానిలో కూడా నేను విజయాన్నే చూశాను. దేవుని మీద ఎంతో భక్తితోనే నేను ప్రతి విషయం కూడా ఏది చేసినప్పటికి కూడా ప్రార్థన చేసుకుంటూనే చేశాను. నా 10th దగ్గర నుంచి, ఇంటర్ దగ్గర నుంచి నేను యొక్క డిఎడ్ టీచర్ ట్రైనింగ్ కూడా నేను వెళ్ళాను. డిఎడ్ చేసి అన్నింటిలో కూడా దేవుడు నాకు ఎంతగానో తోడై ఉన్నారు. ఫ్రీ సీటే దేవుడు నాకు ఇప్పించాడు డిఎడ్లో. చాలా కష్టమని అన్నారు, రాదని అన్నారు, కానీ ప్రతి విషయంలో కూడా మేము దేవుని దగ్గరే మొరపెట్టుకున్నాం. అప్పుడు నాకు ఫ్రీ సీటే బొమ్మూరులో నాకు దేవుడు ఇప్పించాడు. ఎంతో గొప్ప కార్యం చేసి నేను అక్కడ ఉపాధ్యాయ వృత్తి అంతటిని కూడా పూర్తి చేసి వచ్చటలో అన్నింటిలో కూడా దేవుడు నాకు ఎంతగానో తోడై ఉన్నాడు. ఈ విధంగా ఉంటుండగా మా అమ్మగారికి సడన్గా షుగర్ వచ్చింది. 700 షుగరు, చాలా కష్టం, బతకదు అనేసి చెప్పారు. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఇంత షుగర్ పెట్టుకుని ఇంకా చాలా సన్నగా అయిపోయి ఇంకా బ్రతుకుతారా లేదా అన్న స్టేజ్లో ఉన్నారు. అప్పుడు దేవుణ్ణి మేము ఎంతగానో గోజాడాం. పాస్టమ్ గారు, దయామణి గారు ఎంతగానో ప్రార్థన చేశారు. మేము కూడా చాలా దేవుణ్ణి అడిగాను ఎందుకు ఇలా జరుగుతుందని. అప్పుడు దేవుడు మాకు ఎంతో 700 షుగరు అసలు సడన్గా ఎవరికి రాదు. అలా వచ్చినప్పుడు కూడా దేవుడు మాకు ఎంతగానో తోడై ఉండి, డాక్టర్ కూడా ఫస్ట్ టైం చూసి తర్వాత సెకండ్ టైం చూసేటప్పటికి ఇంత ఆశ్చర్యకరంగా ఎలా తగ్గిందని ఆయన ఎదుటే దేవుడు కీర్తింపబడ్డాడు. నిజమైన దేవుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన కీర్తించేలాగా మా అమ్మగారిని ఒక సాక్ష్యంలా అక్కడ నిలబెట్టారు. అప్పుడు ఆ టైంలో ఆ యొక్క క్రూషియల్ ఒక 1 ఇయర్లో కూడా మేము ఎంతగానో డబ్బుల ఆ ఆరోగ్య విషయంలో ఎంతగానో ప్రార్థిస్తే దేవుడు అంత సహాయం చేశారు ఆయన మాకు.
అప్పుడు ఆ టైంలోనే ఏమైందంటే నాకు మ్యారేజ్ చేయాల్సి వచ్చింది. సరిగ్గా లేకపోవడం వల్ల నేను మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది. నాకైతే క్రిస్టియన్ మ్యారేజే చేసుకోవాలనుకున్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళ వల్ల నేను హిందూ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా నాకు ఎంతో అయిష్టంగానే నేను చేసుకున్నాను. చేసుకున్నప్పుడు కూడా అంటే వాళ్ళంతా ఆరాధన, ఆ యొక్క దేవుడు విగ్రహాలు అవి చేసేవారు. వాళ్ళకి నిజమైన రక్షకుడు తెలీదు కాబట్టి ఆ విధంగా చేసేవారు. కానీ నాకైతే తెలిసిన వల్ల వాళ్ళైతే నన్ను ఒత్తిడైతే చేయలేదు. నన్ను చేయమని, ఇది చేయమని. ఎందుకంటే నిజమైన రక్షకుడు ఎంతో కొంత వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి, ఆ విధంగా చేసి నన్ను అంటే మ్యారేజ్ టైంలో మాత్రమే నేను దేవుడికి దూరంగా అయ్యానని నేను చాలా బాధపడ్డాను. ఆ యొక్క పూజలు అవి చేసి ఆ సంవత్సరం అంతా కూడా నేను ఎంతో కష్టాలను అనుభవించాను. శోధనలు వాళ్ళు కూడా ఇంతమందిలో కూడా నన్ను దేవుడు అలా నిలబెట్టాడు. దేవుడికి వ్యతిరేకంగా ఏది చేసినా సరే అది దేవుడు ఊరుకోడని వాళ్ళకి తెలిసే విధంగా చేసి నన్ను అంతమంది మొత్తం వాళ్ళందరూ విగ్రహారాధనలు చేసినప్పటికీ కూడా నన్ను అక్కడ ఒక నిజమైన స్తంభం వలె నిలబెట్టాడు ఇప్పటికి కూడా. అదేవిధంగా నా భర్తకి కూడా చాలా ఇంకా రక్షణ లేదు. ఆయన నమ్ముతారు కానీ పూర్తిగా దేవుడి యొక్క ఆయనకి ఏమైందంటే ఒక 2 years బ్యాక్ అయితే సైనస్ ప్రాబ్లం వల్ల మొత్తం బ్రెయిన్ అంతా కూడా చాలా ఇదిగా ఉంటుంది అనేసి ఇక్కడ చెప్పారు. ఆ టైంలో అయితే నేను చాలా ప్రార్థించి దేవా ఎందుకు ఇలా జరిగిందని అంటే ఆయన కూడా నమ్ముకున్నారు. కొంచెం కొంచెంగా చర్చికి రావడం ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడు కాబట్టి మనం పిలిస్తే ఆయన పలికే దేవుడు. మనం ఏదైనా చెప్తే మనం ప్రార్థించినా నిజమైన మనసుతో మనం ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు అనడానికి నేను సాదృశ్యం. ఎందుకంటే నేను ప్రార్థించిన ప్రతి ఒక్కటి కూడా ఆలస్యమైనప్పటికీ కూడా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఆయన నాకు దయచేశాడు. నా భర్త కూడా ఇప్పుడు మెల్లమెల్లగా ఈ క్రీస్తు యొక్క త్రోవలో రావడానికి ఆయన కూడా ఇష్టపడుతున్నారు. మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు ఆయన. ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పడం కన్నా నీతిగల రాజ్యంలో మనందరికీ కూడా ఉచితంగానే ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కాబట్టి అదే పెద్ద వరము. అది కనుక మనం కనుగొని దాని యొక్క మార్గంలో గనక మనం నడిస్తే మనం ఏదైనా సాధించవచ్చు. నిజమైన పరలోకాన్ని మనం చేరుకోవడమే. అందుకే ఆయన మన కోసం రక్షకుడిగా ఈ యొక్క లోకానికి వచ్చి మన కోసం ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. దాన్ని తెలుసుకుని అదే నిజమైన వరమని నేను నమ్మాను. అదేవిధంగా నా కుటుంబానికి కూడా అదే విధమైన వరాన్ని దేవుడు ఇస్తున్నాడు. నా జాబ్ విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో తోడై ఉండి ప్రతి విషయంలో కూడా నాకు తోడై ఉంటాడని ఆలస్యమైనా సరే నెమ్మదిగా అయినా మనం దేవుని యందు ఆత్మీయంగా ఎదిగితే ఆ విధంగా మనం అభివృద్ధి చెందుతాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. మీ సాక్ష్యం ద్వారా యేసు ప్రభు నామం మహిమపరచబడును గాక. సార్ మీ సాక్ష్యం చూసుకుంటే మీ తండ్రి గారు కానీ తల్లి గారు కానీ ఇద్దరు హిందువులే. సో వాళ్ళు మీ అమ్మగారు భక్తి చూస్తే దుర్గమ్మ పూజలు చేసేది, ఏడుకొండలవాడి పూజలు తిరుపతి వెళ్ళి, తలుపులమ్మ తల్లిలో పూజలు చేసేది, విజయవాడ దుర్గమ్మ తల్లికి అన్నవరం అభిషేకాలు చేయించేది, ఈశ్వరుడు పూజలు, కార్తీక మాసంలో రోజంతా ఉపవాసం ఉండి నోములు, అట్ల తద్ది, నాగదేవతకి పుట్టల పాలు పోసి ప్రదక్షిణాలు చేయడం, చాలా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేశారు మీ అమ్మగారు. మీ నాన్నగారు కూడా చేస్తున్నారు. సో ఎప్పుడైతే మీ అమ్మగారికి పచ్చకామరలాగా వచ్చి డాక్టర్ బిడ్డ సరిగా పుట్టినా కాళ్ళు చేతులు లేకుండా పుడుతుంది అన్నారో, అప్పుడు మిమ్మల్ని బట్టి ఆవిడ మరి పాస్టర్ గారు వాళ్ళ ఊర్లో పాస్టర్ గారి మాట విని వచ్చినప్పుడు నార్మల్ డెలివరీ వచ్చింది మీకు, మీరే కదా అది. సో మిమ్మల్ని బట్టి మీ అమ్మగారు మారారు. అలాగే మీ అమ్మగారు కూడా చాలా గొప్ప స్వస్థతలు పొందుకున్నారు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత. అలాగే మీ సాక్ష్యం చూస్తే మీకు హిందూ మ్యారేజ్, మీ హస్బెండ్ మీ అత్తగారు అందరూ హిందువులే. మొత్తం మీ అత్తగారి ఇల్లు కానీ మీ యొక్క అందరు హిందువులే పుట్టిల్లు కానీ. మీరు ఎప్పుడైతే మరి యేసుప్రభుని నమ్ముకున్నారో మీ కుటుంబంలో ఇంకా నమ్మని వారు ఉంటారు కదా, మీ బంధువులు, వాళ్ళందరూ మిమ్మల్ని వ్యతిరేకించారా ఎందుకు యేసుప్రభుని నమ్మారని? ఇప్పుడు కూడా అక్కడికి అంటే ఎక్కడికన్నా వెళ్ళకపోతే సమ్ ప్లేసెస్కి అక్కడికి ఎందుకు రారు, ఇవి ఎందుకు తినరు అని ఇప్పటికి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. కానీ మనం నిజమైన రక్షకుడిని తెలుసుకున్నాం కాబట్టి ఆ త్రోవలోనే మనం నడవాలి కాబట్టి ఆ త్రోవలోనే ఇప్పటికి కూడా నేను నడుస్తూ వచ్చాను. సో వ్యతిరేకతలు వచ్చాయి మీకైతే? వ్యతిరేకతలు వచ్చాయి. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మతోన్మాదం ఎక్కువైపోయింది. ఈ మతోన్మాదులు ఏమంటారంటే ఈ క్రిస్టియన్స్ డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అంటున్నారు. సో దాని అర్థం హిందువులు కూడా డబ్బులు తీసుకొని మతం మారుతున్నట్టే కదా, ఒక రకంగా హిందువులను అవమానిస్తున్నట్టే. సో
సో మీరు మొత్తం హిందూ కుటుంబమే, మీ అత్తగారి ఇల్లు కానీ తల్లిగారి ఇల్లు కానీ మొత్తం హిందువులే. సో మరి మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకుని యేసు ప్రభుని నమ్ముకున్నారా? ఎవరైనా ఒక డబ్బులు ఇస్తేనే మా నమ్ముకునేంత స్టేజ్లో ఇప్పుడు అయితే ఎవరు లేరండి. నేను కూడా ఎవరైనా డబ్బులు ఇస్తేనో ఇదేస్తేనో ఎవరు ఇప్పుడు మార్చే పరిస్థితుల్లో అయితే లేరు. తమకి నచ్చిందే ఇప్పుడు ఏదన్నా చేసే స్టేజ్లో ప్రతి ఒక్కరూ ఉన్నారు. నేను నా సొంతంగా నేను మేలులు అనుభవించాను, ఆయనలో ఉన్న రుచిని నేను తెలుసుకున్నాను కాబట్టి ఆయన నేను వెంబడించడం జరిగింది. కాబట్టి నన్ను ఎవరు కూడా ప్రలోభ పెట్టలేదు, ఇది ఇస్తానని. ఇప్పుడు కూడా ఇలా మారమని, నా మ్యారేజ్ అయ్యాక మారమని అన్నా కూడా నేను మారలేను. ఎందుకంటే నా మనసంతా కూడా యేసుక్రీస్తు వైపే ఉంటే నేను ఇంకొక దాన్ని మనసు లేకుండా వేరే దాన్ని చేయడం అనేది అందరికీ అసాధ్యమే, నాకు కూడా అసాధ్యమే. నేను దేవునిలోనే ఉన్నాను, దేవునిలోనే నా తుది శ్వాస వరకు దేవునిలోనే నేను గడపాలని ఆశిస్తాను. ఆమేన్. సో మీ అత్తగారి ఇల్లు కూడా, మీ అత్తగారు మామగారు మీ హస్బెండ్ అందరు హిందువులే. అందరూ హిందువుల మధ్యలో మీరు యేసుక్రీస్తు సాక్షిగా నిలబడ్డారు. సో మరి అక్కడ మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి? దేవుడు శక్తి గలవంతుడు కాబట్టి, మహిమ గలవంతుడు కాబట్టి నా పక్షమున ఆయన ప్రతి క్షణం కూడా ఉన్నారు. ఇప్పుడు జనమంతా తెలుస్తుంది కానీ వారికి విశ్వాసం అనేది లేకపోవడం వల్లే వాళ్ళు కూడా దీనిలోకి రాలేకపోతున్నారు. ఆయనలో ఉన్న మహిమను వాళ్ళు చూడలేకపోతున్నారు. అంటే నమ్ముతారు కానీ, దేవుడు ఉన్నారని నమ్ముతారు కానీ దానిలో ఉన్న లోతు ఏంటో వాళ్ళకి తెలియకపోవడం వల్లే వాళ్ళు క్రీస్తు మార్గంలోనికి రాలేకపోతున్నారు. ఆయన రుచిని తెలుసుకున్న వాళ్ళు ఎవరు దాన్ని విశ్వాసం ఉంచరు. ఏదన్నా చిన్న శోధన కలిగేటప్పటికి ఇది ఎలా జరుగుతుందని చెప్పేసి వెంటనే కూడా దానిలోనే ఇక్కడికి ఇలా వస్తే ప్రతి దాంట్లో కూడా శోధనలనే ఉంటాయి. క్రైస్తవుడికైనా ఉంటాయి, మామూలు వ్యక్తికైనా ఉంటాడు. క్రైస్తవంలోకి వచ్చాక ఇంకా ఎక్కువ శోధనలు రావచ్చు, కానీ దాన్ని తట్టుకుని నిలబడినప్పుడే ఆ యొక్క క్రైస్తవ్యం యొక్క రుచి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఎవరేమన్నా సరే ఇప్పుడు వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఇప్పుడు మనం చేసిన మేలులు, మనం ఉన్న రీతిని బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారుతారు. సో అది కూడా మా హస్బెండ్ కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది. దానివల్ల ఆయన కూడా నా బట్టి, తను చూసి నా యొక్క ప్రవర్తన బట్టి, నా యొక్క ఉండడం బట్టి, సాక్షిని బట్టి తను కూడా మెల్లమెల్లగా మారుతూ దేవుని యొక్క దాంట్లో వస్తాను. మా అత్తగారు కూడా. సో మీ వల్ల మీ అమ్మగారు మారారు, అలాగే మీ వల్ల మీ అత్తగారు మీ ఆయన కూడా మందిరం రావడానికి స్టార్ట్ చేశారు. సో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను కూడా సంపూర్ణ రక్షణ వాళ్ళు కూడా దయచేయను గాక. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. విన్నారు కదా సిస్టర్ శాంతి గారి అద్భుత సాక్ష్యాన్ని. ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేసే కుటుంబంలో, అటు అత్త ఇంట్లో కానీ ఇటు మరి తల్లి ఇంట్లో కానీ మాదిరిగా తన యేసుక్రీస్తు సాక్షిగా నిలబడదు. తనను బట్టి తాను 2 కాళ్ళు 2 చేతులు లేకుండా పుడుతుంది అన్న స్థితిలో ఆ భయంతో ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు మందిరానికి వచ్చారో గొప్ప అద్భుతం యేసు ప్రభు నుంచి పొందుకొని, చూశారు కదా చక్కగా మరి ఎటువంటి అబ్నార్మాలిటీ లేకుండా నార్మల్గా మంచి బిడ్డని దేవుడు వారి తల్లి గారి దయచేయడాన్ని బట్టి ఆవిడ గారు మరి లక్ష్మి గారు విగ్రహారాన్నంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. అలాగే కుమార్తెను కూడా అదే యేసు ప్రభు భక్తిలో పెంచి హిందూ మ్యారేజ్ అయినా కూడా మరి అత్తగారింట్లో కూడా తను మాదిరిగా సాక్షిగా నిలబడింది. కాబట్టి తనను బట్టి తన అత్తగారు అలాగే వాళ్ళ హస్బెండ్ కూడా దేవుని మందిరానికి రావడం ప్రారంభించారు. వాళ్ళు సంపూర్ణ రక్షణలోకి రావాలని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ, అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప రక్షణని అలాగే గొప్ప స్వస్థతని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా యథార్థంగా ప్రార్థన చేసుకుని సాక్షిగా నిలబడాలనుకుంటే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు గొప్ప రక్షణ, గొప్ప మహత్కార్యాలు చేయటకు సిద్ధంగా ఉన్నారు. అలాగే మీకు యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యం విని ఆత్మీయంగా బలపడులాగున మీ సాక్ష్యం ఒక కారణంగా ఉండాలని కోరుకుంటూ, ఈ చిన్ని సాక్ష్యం ద్వారా మీరు మీ కుటుంబము ఆత్మీయంగా బలపరచబడ్డారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ లార్డ్.